హలో హలో ఎవ్రీవన్. ఇవాళ మనం అమ్మాజీ కిచెన్లో ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం చూద్దాము. ఇది బ్రేక్ఫాస్టే కాదు, డిన్నర్ కూడా తినొచ్చు. ఈవినింగ్ చపాతీ వాటి బదులు ఇలా చేసుకొని తిన్నా బాగుంటుంది. అదేంటంటే మన ఉప్మానే కదా అనుకోకండి, కానీ ఇవన్నీ చేస్తే ఆ ఉప్మా చాలా రుచిగా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో ఇవాళ చూద్దాము. మనం టమాటా బాత్ అంటాం కదా, ఆ టమాటా బాత్లోనే ఇంకొన్ని వెజిటబుల్స్ వేసుకుని వెజిటబుల్ ఉప్మా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సినవి ఏంటంటే, ఫస్ట్ ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా బారుగా కోసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు, మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి అన్ని పచ్చిమిరపకాయలు, అవి కూడా బారుగా నిలువుగా ఇలా చీల్చుకుని కోసుకోవాలి. ఒక క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కొన్ని బీన్స్, తర్వాత ఒక పెద్ద టమాటో, లేకపోతే 2 చిన్న టమాటోలు, వాటితో పాటు కొంచెం అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత కొన్ని కార్న్, కొన్ని పీస్, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. దీంతోపాటు తాలింపుకి మనం ఆవాలు, జీలకర్ర, వేరుశనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, జీడిపప్పు, కరివేపాకు, కొన్ని లవంగాలు, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సింది ఉప్మా రవ్వ. సన్న ఉప్మా రవ్వ అయితే దీనికి బాగుంటుంది. 1 కప్పు సన్న ఉప్మా రవ్వ రెడీ చేసుకుని ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి మన తాలింపు దినుసులన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసుల్లో ఫస్ట్ మనం వేరుశనగపప్పులను శనగపప్పు వేసుకుంటే అవి ఫ్రై అవ్వటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అవి ముందు వేసుకొని మిగతా అన్ని తర్వాత వేసుకోవాలి. జీడిపప్పు కావాలంటే మనం ఈ స్టేజ్లో వేసుకోవచ్చు, లేకపోతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని, పసుపు, కలర్కి కొంచెం పసుపు వేసుకోవచ్చు, పసుపు లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ పసుపు వేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుంది, పసుపు ఆరోగ్యానికి కూడా మంచిది కదా, సో పసుపు వేసుకుంటే మంచిదన్నమాట. తర్వాత మనం కోసుకున్న టమాటోలు కూడా ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వాలి, మూత పెట్టేసి. కావాలంటే ఇక్కడ మీకు ఇంకా ఎక్కువ కారంగా చేసుకోవాలి అంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇంట్లో పచ్చిమిరపకాయలు లేకపోయినా కారం వేసుకున్నా బాగానే ఉంటుంది. అసలు ఏమీ వేయకపోయినా ఉప్మా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇది మూత పెట్టేసుకుని మగ్గినాక ఇందులో మనం నీళ్లు పోసుకోవాలి. ఇవాళ మేము 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి దానికి 3 కప్పులు వాటర్ పోయాలి. అప్పుడు ఉప్మా చక్కగా జారుగా వస్తుంది, గట్టిగా రాకుండా. సో ఈ నీళ్లు పోసి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వనివ్వాలి. బాగా నీళ్లు మరిగినాక మనం అప్పుడు ఉప్మా రవ్వ వేసుకోవాలి. చూడండి, కాసేపు ఇలా మూత పెట్టి మరగనిచ్చి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాము. ఉప్మా రవ్వ యాడ్ చేసుకునేటప్పుడు ఇలా కదుపుకుంటూ యాడ్ చేసుకుంటే మనకి ఉండలు ఫామ్ అవ్వకుండా, లంప్స్ ఫామ్ అవ్వకుండా వస్తుంది. ఈ స్టేజ్లో మనం సిమ్లో పెట్టి చక్కగా కదుపుకుంటే కూడా మనకి ఉండలు తొందరగా ఫామ్ అవ్వనమాట. ఇలా కదుపుకుంటూ కొంచెం జారుడు కన్సిస్టెన్సీ వచ్చినాక ఆపేయాలి. ఎందుకంటే మనకి స్టవ్ ఆపినాక కూడా ఉప్మా ఇంకొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసుకోవచ్చు. దీనిపైన కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. చాలామందికి ఉప్మాలో నెయ్యి వేస్తే ఇష్టం కదా, సో ఇష్టం అయితే ఇందులో నెయ్యి వేసుకోవచ్చు. పైన జీడిపప్పు జల్లుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఇలాంటివన్నీ. సో మనకి ఫైనల్గా అయిపోయిన ఉప్మా ఇలా వచ్చింది. దీని మీద కొంచెం జీడిపప్పులు వేసుకొని గార్నిష్ చేసుకొని కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు. ఈ ఉప్మాని ఇలా డైరెక్ట్గా తినేయచ్చు, లేకపోతే మేమైతే ఇవాళ దీనిలోకి ఒక చట్నీ చేసుకుని ఆ చట్నీతో తిన్నాము. ఈ చట్నీ రెసిపీ కూడా ఇందులో నేను పోస్ట్ చేస్తాను, అది కూడా తప్పకుండా చూసి ట్రై చేయండి. ఈ చట్నీతో తింటే ఉప్మా ఇంకా టేస్టీగా ఉంటుంది. చట్నీ లేకుండా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఉప్మా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. నాకు తెలుసు మీకు గ్యారంటీ ఉప్మా నచ్చుతుంది. సో ఓకే, రేపు మళ్ళీ ఇంకొక రెసిపీతో అమ్మాజీ కిచెన్లో కలుద్దాము.